వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంజన్ పార్ట్ ఇంజన్ కాదు, ఈ ఫ్యూయల్ పార్ట్ ఉంది కదా, అది కిందకి వెళ్ళిపోయింది. అటు వెళ్ళిపోయిన తర్వాత ఈ రెండు కూడా ముందుకు ఇలా ఈడ్చుకుంటూ వచ్చాయి. రోడ్డు మీద ఇలా ఇలా ముందుకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా ఈడ్చుకు వెళ్ళిపోతున్న క్రమంలో ఏమవుతుంది, ఇటు ట్రావెల్ బస్సు, దాంతోపాటు ఇంకొక దానికి సంబంధించి ఈ రెండు కూడా ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆందోళన వ్యక్తం అవుతోంది. వాళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పించడంలో మినిమం గ్యారంటీ ఇవ్వలేకపోయాం చెప్పి కనీసం రిగ్రెట్ ఉందా వేమూరి కావేరీ ట్రావెల్స్ కనీసం రిగ్రెట్ ఉందా? ఆలోచించే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక 2 minutes నాకు టైం ఇచ్చే ప్రయత్నం చేయండి. నేను మీకు ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఎటువంటి వైలేషన్స్ జరిగాయి అనేది. ఒక్కసారి విజువల్స్కి వెళ్దాం, మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఒంగోలు వేమూరి కావేరీ ట్రావెల్స్ దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా వస్తారు. శ్రీనివాస్ దగ్గరికి వెళ్తాను. శ్రీనివాస్, ఎలా ఉంది సేఫ్టీకి సంబంధించి అండ్ మీ ఎక్స్పీరియన్స్ లో ఏమనిపించింది శ్రీనివాస్? గత రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో కూడా 20 మంది మృతి చెందినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా జరిగిన ఆ సంఘటన అయితే ప్రమాదంగా అయితే పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఫుల్ లోడెడ్ సుమారు 43 మంది ప్రయాణికులు, అంటే 43 మంది దాంట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారు. 39 మంది ప్యాసింజర్స్, ఒక 2 డ్రైవర్స్తో కూడా ఆ బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరింది. సుమారు మిడ్ నైట్ అంటే 1-1:30 ఆ సమయం దాటిన తర్వాత కర్నూలుకి వెళ్ళేసరికి ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం అయితే అక్కడికక్కడికే 20 మంది మృతి చెందారని కూడా నివేదికలు అయితే చెప్తున్నారు. ఇంకా చాలా మంది క్షతగాత్రులు ఉన్నారు. ఇంకా 10 మంది ఆచూకీ లభ్యం కానట్లు కూడా సమాచారం తెలుస్తుంది. జరిగిన ఈ సంఘటనతో కూడా ఒకసారిగా ఈ కావేరీ బస్సుకు సంబంధించిన ట్రావెల్స్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రయాణికులు కూడా దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి విశాఖపట్నము, హైదరాబాదు, అదేవిధంగా విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా పూర్తిగా బస్సులు ఆగిపోవడం కూడా చాలా ఇబ్బంది పడిన సంఘటన జరుగుతుంది. అయితే అసలు సంఘటన జరిగిన ప్రమాదం ఏ తీరుగా జరిగిందని మనం ఉదాహరణకి చెప్పుకునే దానికోసం ఇక్కడ కావేరీకి సంబంధించినటువంటి ఒక బస్సు దగ్గరికి అయితే వచ్చున్నాము. ఇది ఎగ్జాక్ట్లీ ఇటువంటి బస్సే, కాకపోతే అది వాల్వో బస్సు. పూర్తిగా కూడా సస్పెన్స్ తోటి వెనక 8 టైర్స్ ఉంటాయి. ఇటు 4 అటు 4 ఉంటాయి. ఆ టైర్స్ తోటి ఉంటుంది. ఫుల్లీ లోడెడ్గా ఉంటుంది. ఫుల్లీ ఫైబర్ బాడీకి సంబంధించింది. కాకపోతే జరిగిన సంఘటన అక్కడ కర్నూలు ప్రాంతానికి వచ్చేసరికి ముందు పక్క ఈ ప్రాంతంలో ఒక మోటార్ సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి ఈ బస్సు టైర్ కింద పడటంతో కూడా అక్కడ ప్రమాదంకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆ బండి మీద వెళ్తున్నటువంటి వ్యక్తి అక్కడికక్కడికే మృతి చెందాడు. ఇదే టైర్ కింద, అంటే ఎటువంటి ఫ్రంట్ టైర్ కింద అతను పడటం, ఆ బస్సు ఆ బండి మీదకి ఎక్కడం, కొంత దూరం వీడ్చుకుపోయిన క్రమంలో ఆ బండికి అంటే కింద రోడ్డు మీద వీడ్చుకుపోవటం, అది బీటీ రోడ్, బ్లాక్ టాప్ రోడ్ అవడం వల్ల కూడా అక్కడ మంటలు వ్యాపించేసరికి ఒకసారిగా పెట్రోల్ పూర్తిగా కూడా బస్సు కిందంతా వ్యాప్తి చెందడం జరిగింది. ఇక్కడ మనము బస్సు విషయాన్ని తీసుకున్నట్టయితే ఈ బస్సులో రైట్ సైడ్ అంటే డ్రైవర్ ఉన్న వెనకపాటులో సీట్స్తో పాటు ఇక్కడ ట్యాంక్ని ఉంచుతారు. ఎందుకంటే అటు లెఫ్ట్ సైడ్లో ఎక్కువ లగేజ్ కోసం స్పేస్ ఉంచుతారు. ఎందుకంటే హెవీ లోడ్ తోటి వెళ్తూ ఉంటుంది, అదేవిధంగా లగేజ్ కోసం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఒక సుమారు 150 లీటర్స్ పట్టే ట్యాంకు కెపాసిటీ తోటి ఇక్కడ ట్యాంకర్ ఉన్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే ఈ ట్యాంకర్ కొద్దిగా లోపలగా ఉంటుంది. దీనిపైన కొద్దిగా మెటల్ బాడీతో పాటు లోపలంతా ఫైబర్ బాడీ ఉండటం వల్ల కూడా ఈ లోడెడ్ అంటే డీజిల్ లోడ్తో కూడా వెళ్తున్నటువంటి ఈ ట్యాంక్ ఫుల్లీ లోడెడ్గా వెళ్తుంది. కాబట్టి ఈ మంటలు ఆ డీజిల్ ట్యాంక్కి అంటుకోవడంతో కూడా ఈ సమస్య అయితే కూడా తలెత్తిందనే ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఈ డీజిల్ ట్యాంక్ మంటలు వ్యాప్తి చెందడంతో పాటు ఆ మంటలు మొత్తం పూర్తిగా బస్సుకి అంటుకున్నాయి. ఎందుకంటే బస్సు ఫుల్గా మెటల్ అయితే కొంత సమయం వచ్చేది. ఎందుకంటే ఆ సమయానికి కొంతమంది మేల్కొన్న వారి మటుకి, అంటే నిద్రలో లేని వారి మటుకి బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగతా వాళ్ళు మత్తులోనే ఉన్నారు. అలాగే మృతి చెందటం, వాళ్ళు తప్పించుకోలేని వారు చాలామందికి గాయాలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే క్షణాల వ్యవధిలోనే ఆ మంటలు బస్సు మొత్తం వ్యాప్తి చెంది బస్సు పూర్తిగా పడిపోయిన పరిస్థితి. దానికి ప్రధాన కారణం ముందు టైరు బండి మీదకి వెక్కడంతో పాటు ఆ బండి పూర్తిగా ఆ ట్యాంక్ బరస్ట్ అవటం, ఆ పెట్రోలు డీజిల్ ట్యాంక్ అంటుకోవటం, బస్సు అంతా తగలపడిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే ఈ జరిగిన సంఘటనకి ప్రధాన కారణం అక్కడ డ్రైవరు, ఎవరైతే బస్సు నడుపుతున్నాడో ఆ డ్రైవరు ఆ సంఘటన అంటే ప్రమాదాన్ని గుర్తించక ఆ బండిని గుద్దంగానే బ్రేక్ వేసి ఆపేసినట్టయితే కొంత ప్రమాదం తప్పేది అని కూడా అక్కడ ప్రత్యక్షంగా సాక్షులు అయితే కొంతమంది చెబుతున్నారు. కాకపోతే దాని సుమారు ఒక 50 నుంచి 60 మీటర్లు
ఈడ్చుకుపోవటం వల్ల అంటే తెలియక హెవీ స్పీడ్లో ఉండటం వల్ల కూడా ఆ ప్రమాదం జరిగింది. కాకపోతే దీనికి ఉన్నట్టు కిటికీలకి ఉన్నట్టు ఆ బస్సుకి అయితే ఫుల్లీ సీల్డ్ ఉంటుంది కాబట్టి ఎవరు తప్పించుకోలేని క్రమంలో ఒకే కుటుంబానికి సంబంధించిన వారు 5 కూడా చనిపోయినట్టు కూడా అక్కడ తెలుస్తూ వచ్చింది. జరిగిన సంఘటన అయితే ఆ బండికి సంబంధించి అన్నీ అంటే బ్రేక్ విషయంలో కానీ ఫిట్ విషయంలో కానీ అంతా బాగానే ఉంది. కేవలం ఒక డ్రైవరు అశ్రద్ధగా ఉండటం వల్ల కూడా సుమారు 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మిగిలిన వారు ఆచూకీ లభ్యం కావట్లేదు. చాలామంది తీవ్ర స్థాయిలో గాయపడిన పరిస్థితి. కొంతమంది అయితే చిన్న చిన్న గాయాలతో బయటపడినారు. బయటపడిన వారు మటుకు చెప్తుందండి జరిగిన విషయం మటుకు చాలా దారుణమైన విషయం. మేము బయటపడ్డామంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది ఆ విధంగా జరిగినాయి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన క్షణాల్లోనే మంటలు మొత్తం బస్సు మొత్తం వ్యాప్తి చెందటం, ఈ బాడీ ముఖ్యంగా ఈ బాడీ ఫైబర్ బాడీ కావటం వల్ల అంటే ఆ హెవీ బళ్ళకి ఏంటంటే మెటల్ బాడీ అయితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి మ్యాక్సిమం ఎక్కువ ఫైబర్ బాడీ తోటి ఆ బాడీని బిల్డ్ చేస్తారు. ఆ ఫైబర్ బాడీ కావటం లోపల ఎక్కువ ప్లాస్టిక్ ఎక్స్పోజ్ ఉండటం వల్ల కూడా బస్సు అయితే పూర్తిగా క్షణాల వ్యవధిలోనే తగలబడిపోయింది. కోలుకునేదానికి అవకాశం కూడా లేకుండా పరిస్థితి. కాకపోతే ఈ మిస్ అయిన వారి పరిస్థితి ఏంటా అనేది కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఆ మిస్ అయిన వారు కూడా అంటే ఆ బాడీని పోస్ట్ మార్టం నిర్వహించి పరీక్షలు రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా ఎవరిది ఏ బాడీ అనేది కూడా తెలియలేని పరిస్థితి ఉంది. జరిగిన సంఘటన అయితే ఈ విధంగా ఉంటే పోలీసులు అయితే లోతైన విచారణ చేస్తున్నారు. ఎందుకంటే జరిగిన సంఘటన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 20 మంది చనిపోయినట్టు నిర్ధారించారు. ఇంకా కొంతమంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇంకా కొంతమందికి అయితే తీవ్ర గాయాలైనవి. వీరందరికీ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు కేసు కూడా ఎవరైతే బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడ్డారో వారి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకొని కేసు నమోదు చేసి రాష్ట్ర అధికార యంత్రాంగం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా కర్నూలులో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ జరిగిన సంఘటన కూడా ఒకసారిగా కూడా ఈ కావేరికి సంబంధించిన ట్రావెల్స్ ఎక్కడికెక్కడ స్తంభించిపోయినట్టుగా కూడా కొంతమంది ప్రయాణికులు అయితే ఆర్టీవీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఆ స్తంభించిపోవడం వల్ల కూడా బస్సులు ఎక్కడికెక్కడ ఆపేసి, ఎందుకంటే జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ ఆస్తికి ఏమైనా ఆటంకం కలిగిస్తారా లేకపోతే ఏదైనా ధ్వంసం చేస్తారన్న ఒక కోణంలో కూడా వాళ్ళు బస్సులు అయితే ఆపేశారు. దానివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా ఇబ్బంది పడ్డామని చెప్పేసి కూడా ప్రయాణికులు అయితే వాళ్ళ ఆవేదన అయితే చెప్తున్నారు. జరిగిన సంఘటన అయితే పోలీసులు ఇటు అధికారులు అయితే చాలా లోతైన విచారణ చేస్తున్నారు. నివేదిక వచ్చిన దాన్ని బట్టి కూడా దీని మీద ఎటువంటి చర్యలు ఉంటాయని కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, మీరు ఒక్కసారి లైన్లో ప్రయత్నం చేయండి. ఒక్కసారి నేను మీకు చలాన్స్ గురించి మాట్లాడుతున్నాను కదా, నో ఎంట్రీ అని మీకు కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు కొన్ని డిసోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్, రాంగ్ ఆర్ అన్ఆథరైజ్డ్ పార్కింగ్ ఆర్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ క్యారేజ్ వే అంటూ ఒకటి. ఇది కూడా ఓకే అంటే ఓకే ఇన్ ద సెన్స్ దాన్ని కూడా చూస్తున్నాం కాబట్టి. నో ఎంట్రీ అంటే ఇంకోటి చూసాం. మీరు చూడొచ్చు డేంజరస్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, 4 వీలర్స్ అండ్ అబోవ్. ఒక్కసారి దీన్ని క్లిక్ చేద్దాం, ఇమేజ్ చూద్దాం ఒక్కసారి. ఇదిగోండి డేంజరస్ డ్రైవింగ్.